హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైసీస్ వరల్డ్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ అండి. ఈ సీజన్లో దొరికే ఈ చింత చిగురుతో మనం ఎన్నో రకాల వంటకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చింత చిగురు ఎండు రొయ్యల కాంబినేషన్ అనేది చాలా మంది ఇష్టపడుతుంటారు. మరి ఈ కర్రీని చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఎండు రొయ్యలను డ్రైగా ఫ్రై చేసుకోవాలండి, వితౌట్ ఆయిల్. ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం జీరా అండ్ ఆవాలు వేసి చిన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. అండ్ ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలపాలి. 2 పెద్ద సైజ్ టమాటాలను వీలైనంత చిన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. మనం వేసిన ఈ టమాటా ముక్కలు మగ్గడానికి ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయాలి. తర్వాత చింత చిగురును ఇందులో వేసుకోవాలి. మనం వేసుకునే ముందు ఫ్రెష్గా కడిగి ఇందులో వేయాలి. కొంతమంది చింత చిగురుని వేసేటప్పుడు చేతులతో నలిపి వేస్తుంటారు. నేనైతే డైరెక్ట్గా వేసేసా. ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఈ చింత చిగురు టమాటాలు చక్కగా ఉడికాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి కలపాలి. ఈ కర్రీని కొంచెం ఫ్రైగా తినే వాళ్ళ కోసం ఫైనల్గా ఇందులోకి ఎండు రొయ్యలను మనం ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా, వాటిని ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచి దించేయడమే. బట్ కొంచెం గ్రేవీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి ఒకసారి కలిపి ఒక 3 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వాలి. ఫైనల్గా దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ చిన్నగా కట్ చేసిన కొత్తిమీర అండ్ మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎండు రొయ్యలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపి ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉంచి గ్యాస్ ఆఫ్ చేయడమే. నేను చాలా చిన్న సైజు రొయ్యలు తీసుకున్నాను కాబట్టి ఫైనల్గా వేసానండి. ముందుగానే వేస్తే అందులో కలిసిపోతాయని. మీరు గనక కొంచెం పెద్ద సైజు తీసుకున్నట్లయితే కొంచెం ముందుగానే వేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే ఎండు రొయ్యలు చింత చిగురు కర్రీ. కలుపుతుంటేనే క్రేవింగ్స్ వస్తున్నాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని మొదటగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, బాయ్.